ఈ చెట్టును తుమ్మపూల చెట్టు అంటారు. ఈ తుమ్మపూలతో వినాయకుడిని పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. అప్పట్లో గంధము తీసుకొని చెక్కలో ఉండేది, చెక్కతో గంధం తీసుకొని గంధం పెట్టి వినాయకుడికి ఈ తుమ్మపూలు పెట్టి పూజలు చేసేవాళ్ళం. చాలా మంచిది. తుమ్మపూలతో భగవంతుడిని పూజలు చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. వినాయకుడికి తుమ్మపూలు, తెల్ల జిల్లేడు ఇవన్నీ చాలా ఇష్టం. ఈ పూలు ఎక్కడైనా దొరికితే మనం ఓపికగా తీసుకుని వెళ్ళి, మన ఇంట్లో ఎలాగో వినాయకుడు ఉంటాడు, ఆ వినాయకుడికి పూజలు చేసుకొని మనం దండం పెట్టుకుంటే చాలా మంచిది. ఈ పూలు దొరికేది కూడా కష్టమే. ఇవి విలేజ్లో, పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి, సిటీల్లో దొరకవు. ఈ తుమ్మ పూలు చూడండి ఎలా ఉన్నాయో. దేవుడికి ఇష్టమైన పూలు, కాణిపాకం దేవుడికి ఇష్టమైన పూలు. మన ఇంట్లోనే మనం ఈ పూలు తీసుకుపోయి కాణిపాకం దేవుడి పటానికి పెట్టి పూజలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది.